ట్రేడింగ్ చేసేటప్పుడు ఈసారి రూల్ అయితే ఫాలో అవ్వండి. మీరు మార్కెట్ లో లాంగ్ టర్మ్ అయితే సస్టైన్ అవుతారు. ఆ రూల్ ఏంటంటే 1% రూల్. అంటే మనం తీసుకునే ప్రతి ట్రేడ్ కి మన క్యాపిటల్ లో జస్ట్ 1% మాత్రమే మనం రిస్క్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మన క్యాపిటల్ వచ్చేసి 1 lakh రూపీస్. అయితే ఈ 1 lakh లో 1% అంటే 1000 రూపీస్. అయితే ఈ విధంగా ఎవ్రీ ట్రేడ్ కి మన క్యాపిటల్ లో 1% రిస్క్ చేస్తే కనుక మన క్యాపిటల్ అంతా పూర్తయ్యేసరికి మనం 100 ట్రేడ్స్ అయితే తీసుకోవచ్చు. అయితే మనం ఇదే రూల్ ఫాలో అవుతే కనుక మన ఎంటైర్ క్యాపిటల్ మొత్తం పోవడానికి మనకి 100 ట్రేడ్స్ అయితే పడుతుంది. అయితే మార్కెట్ లో ఎంత బిగినర్ అయినా సరే 100కు 100 ట్రేడ్స్ లాస్ అవ్వడు. ఎందుకంటే ప్రాపర్ గా మనం కొన్ని రూల్స్ ఫాలో అవుతే కనుక మనం మినిమం ట్రేడ్స్ అయితే సక్సెస్ అవుతాము. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మన క్యాపిటల్ 1 lakh రూపీస్, దాంట్లో 1% వచ్చేసి 1000 రూపీస్. సో మనం ఫస్ట్ ట్రేడ్ అనేది లాస్ అయ్యాము. సో 1000 రూపీస్ అనేది పోయింది. ఇంకా మనకి రిమైనింగ్ క్యాపిటల్ వచ్చేసి 99,000 ఉంది. అయితే దీంట్లో మళ్ళీ 1% చూసుకుంటే 990 రూపీస్. అయితే ఇలా సెకండ్ ట్రేడ్ కూడా మనం లాస్ అయ్యాము. అయితే మన రిమైనింగ్ క్యాపిటల్ చూసుకుంటే 98,010 రూపీస్. అయితే దీంట్లో మళ్ళీ మనం 1% చూసుకుంటే 980 రూపీస్. అయితే మళ్ళీ ఈ ట్రేడ్ కూడా మనం లాస్ అయ్యాము. అయితే ఇలా మనం కన్సిస్టెన్సీగా 20 ట్రేడ్స్ అనేది ఖచ్చితంగా లాస్ అయిపోయాము. అయితే స్టిల్ మన క్యాపిటల్ వచ్చేసి రఫ్ గా 82,000 నుంచి 83,000 వరకు ఉంటుంది. అంటే మనం ఇదే రూల్ ఫాలో అయ్యి కంటిన్యూస్ గా 20 ట్రేడ్స్ లాస్ అయినా సరే మనం స్టిల్ గేమ్ లోనే ఉన్నాము. అంటే మార్కెట్ నుంచి అయితే అవుట్ అవ్వలేదు. అయితే ఇలా కంటిన్యూస్ గా ఒక 20 ట్రేడ్స్ ఫెయిల్ అయిన తర్వాత ఒక 5 ట్రేడ్స్ అయితే విన్ అయ్యాం అనుకుందాము. అయితే ఈ విన్ అయిన 5 ట్రేడ్స్ యొక్క రిస్క్ రివార్డ్ రేషియో చూసుకుంటే 1:2. అంటే 1000 రిస్క్ చేస్తే 2000 రూపీస్ ప్రాఫిట్ అనేది వస్తుంది. అయితే మనం 5 ట్రేడ్స్ విన్ అయ్యాం కాబట్టి 5 into 2000. సో ఓవరాల్ గా 10,000 రూపీస్ ప్రాఫిట్ అనేది వచ్చింది. అంటే ఆల్మోస్ట్ మన కిందకు వచ్చిన లాస్ అనేది కవర్ చేసాము. సో అయితే మళ్ళీ మన క్యాపిటల్ అనేది పెరిగింది. సో మళ్ళీ మనం సేమ్ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలి. సో ఓవరాల్ గా ఏంటంటే మీరు ఈ రూల్ ఫాలో అవ్వడం వల్ల మీకు ఎక్కువ ప్రాఫిట్లు వచ్చేస్తాయని నేను చెప్పను, కానీ మీ క్యాపిటల్ అయితే ప్రొటెక్ట్ అవుతుంది. అలాగే మీరు మార్కెట్ లో లాంగ్ టర్మ్ అయితే సర్వైవ్ అవ్వగలరు. సో ఇది ఓవరాల్ గా టాపిక్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ గురించి రీల్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే అకౌంట్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.